హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. సమ్మర్ అయినా కాకపోయినా దాహం వేయగానే మనకి గుర్తొచ్చేది కూల్ డ్రింక్స్. ఆ కూల్ డ్రింక్స్లో కూడా మజాని చాలామంది లైక్ చేస్తారు. సో అలాంటి మజాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా అనేది తెలిస్తే మనం ఇంకా బయట కొనే పనే ఉండదు. సో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా, యాడెడ్ కలర్స్ లేకుండా మజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక 2 బంగినపల్లి మామిడి పళ్ళని తీసుకున్నాను. ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. తీయగా ఉన్న బంగినపల్లి మామిడి పళ్ళని తీసుకున్నాం అనుకోండి, ఫైనల్ అవుట్పుట్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ తీయగా ఉన్న ఒక 2 బంగినపల్లి మామిడి పళ్ళని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఈ మధ్యలో ఉన్న పేస్ట్ అంతా కూడా, గుజ్జు అంతా కూడా ఫస్ట్ తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలను తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పుల్లటి మామిడికాయ ముక్కలను తీసుకోండి. ఆ తర్వాత 2 కప్పులు మామిడి పండు గుజ్జును తీసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వాటర్ని పోసుకున్నాను. దీన్ని ఒక 10 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా పచ్చివి, సో అవి కూడా శుభ్రంగా మగ్గిపోయి ఉంటాయి. సో మనకి ఎలాగో పండు ముక్కలు ఈజీగా మగ్గిపోతాయి కాబట్టి పచ్చివి మనకి మగ్గాయా లేదా అనేది ఒకసారి ఇలా టెస్ట్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది. ఇలా పచ్చి ముక్కలు మగ్గిపోయాయి అనుకోండి సరిపోతుంది అనమాట. తర్వాత దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి. సో మొత్తం వేడంతా తగ్గిపోయిన తర్వాత మాత్రమే జార్లోకి తీసుకున్నాం అనుకోండి, జార్ అనేది హీట్ అయిపోకుండా ఉంటుంది. మీరు ఈ మామిడి పళ్ళు బంగినపల్లి ప్లేస్లో రసాలు తీసుకోవచ్చా అని అడుగుతారు. సో రసాలు తీసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. సో అందుకని బంగినపల్లె తీసుకోండి. ఇందులోకి 1 కప్పు పంచదార కూడా వేసేసి మిక్సీ జార్లోకి మూత పెట్టేసుకుని చాలా మెత్తటి పేస్ట్లా అయితే మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, చాలా మెత్తని పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో ఇదే మనకి ఇప్పుడు మజా చేసుకోవడానికి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇలాగ ఒక బౌల్ని అయితే తీసుకోండి, పెద్ద బౌల్ని. ఇలా పెద్ద బౌల్ని తీసేసుకుని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతటిని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోని కొంచెం వాటర్ పోసేసి మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసేసుకుని ఒకసారి పక్కన అయితే పెట్టేసుకోండి. ఈ లోపల ఈ పేస్ట్ లోపలికి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి మిక్సీ కడిగిన వాటర్ని అయితే వేసేసుకున్నాను. సో ఇంత వాటర్ అయితే మనకి సరిపోదు, ఇంకా ఎక్కువ అయితే పడుతుంది. ఈ లోపల ఒకసారి స్పూన్తో అయితే ఈ వాటర్తో ఒకసారి కలిపేసుకున్నాను గుజ్జు మొత్తాన్ని కూడా. సో వాటర్ అయితే ఎక్కువ పడుతుంది దీనికి. ఫస్ట్ మనం కొంచెం వాటర్ పోసుకోగానే ఎక్కడ కూడా ఉండలు అనేవి ఎక్కడైనా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూసుకోవాలి. తర్వాత లేవు అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని మళ్ళీ కూడా స్పూన్తో చక్కగా కలిపేసుకున్నాను. ఎక్కడైనా ఉండలు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి మళ్ళీ మిక్సీ చేసేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. ఎక్కువ నీళ్ళు పోయకుండా ముందుగానే చూసుకుంటే మనకి మిక్సీ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను విస్కర్తో చక్కగా మంచిగా కలిపేస్తున్నాను. ఇలా విస్కర్తో కానీ చేత్తో కానీ కలిపామనుకోండి చాలా థిక్ కన్సిస్టెన్సీ అండ్ అలాగే ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా వస్తుంది. సో మళ్ళీ కూడా ఇంకొక పెద్ద గ్లాసు వాటర్ అయితే పోసుకున్నాను. మొత్తానికి దీనికి ఒక 2 నుంచి 2.5 గ్లాసుల వాటర్ అయితే పట్టింది, పెద్ద గ్లాసుడివి. సో మనకి ఉన్న థిక్నెస్, ఆ పేస్ట్ అనేది దాన్ని బట్టి వాటర్ అయితే పోసుకోవాలి. సో ఫైనల్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రీమీ, ఎంత థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది అనేది. సో మనకి మజా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం గ్లాస్లోకి కానీ బాటిల్లోకి కానీ అండ్ అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకుని కానీ సర్వ్ చేసుకుని తీసుకుంటే చల్లగా మంచిగా బయట దొరికే మజా కన్నా 1000 రెట్లు ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయాల్సిన డ్రింక్, సమ్మర్ డ్రింక్ అనమాట ఇది. సో బయట వెదర్ చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా కానీ దీన్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకుని తాగేయచ్చు. ఎందుకంటే మనకి మ్యాంగో సీజన్ ఎప్పుడు పడితే అప్పుడు రాదు కదా. సో ఇలాంటప్పుడే ప్రిపేర్ చేసుకుని తాగామనుకోండి చాలా బాగుంటుంది అనమాట. దీన్ని నేను బాటిల్ ఒకటి ఉంటే ఫ్రూటీ బాటిల్ దానిలోకి అయితే పోసుకుంటున్నాను. సో మనకి న్యాచురల్గా ఉండడానికి నేను ఇలా బాటిల్లో కూడా పోసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కూల్ అయిపోయింది తాగేయచ్చు. లేదు మనకి అప్పటికప్పుడే కావాలి అనుకుంటే మనం ఇందాక వాటర్ పోసిన ప్లేస్లో కూల్ వాటర్ పోసుకున్నా, లేదు అంటే ఐస్ క్యూబ్స్ వేసుకున్నా కానీ మనకి చల్లగా అప్పటికప్పుడు తాగడానికి అయితే రెడీగా ఉంటుందన్నమాట.
సో ఇక్కడ నేను ఈ బాటిల్ నిండా కూడా ఈ జ్యూస్ అయితే పోసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని బాగా కూలింగ్ అయిపోయిన తర్వాత నేను ఇలా తీసేసుకుని అయితే తాగేశాను. సో మనకి ఎంతో టేస్టీ అయినా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడెడ్ కలర్స్ లేకుండా మజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.